శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 2వ అధ్యాయం. భృగువు చరిత్ర. భృగువు మానసపుత్రులలో ఒకడు. ఇతను పుత్రుడు కవి, పౌత్రుడు అసురులకు గురువైన శుక్రాచార్యులు. భార్గవ వంశ మూలపురుషుడు అయిన భృగువు బ్రహ్మ హృదయ స్థానం నుండి జన్మించెను. ఇది కాక ఇతనికి ఖ్యాతి వలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండు, విధాతకు ప్రాణుడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుడు, వేదశిరుని కొడుకు ఉసేనస్సు, మృకండుని కొడుకు మార్కండేయుడు. భృగు మహర్షి ప్రజాపతులలో నవబ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండా సకల దేవతలకు, సకల ఋషులకు, మానవులకు పూజ్యుడు. వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించను కనుక వారుని విద్యకు అధిపతి అయ్యారు. ఇతడు భాగీరథి దక్షిణ తీరమున మహాపద్మము అని ఎడుపురమునందు ఉండెను. అతని భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనాడు భృగువు, నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమైన సామాగ్రి కూర్చుము అని చెప్పి వెడలినాడు. పులోమ హోమగుండం పనులు చేసుకుంటూ ఉండగా పులోముడు అడు రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుణ్ణి అడుగుతాడు. నేను నిజం చెప్పినా పులోమకి హాని కలుగును, అబద్ధం చెప్పినా నాకు అసత్య దోషము అంటును అని అగ్నిదేవుడు యోచించి చివరికి నిజమే చెప్పాలనే నిర్ణయంతో ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు. పులోముడు ఆమెను పెళ్లి కాకముందు ప్రేమిస్తాడు, కానీ పులోమ తిరస్కరిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి పెద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకొని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగపిల్లవాడు జన్మిస్తాడు. అతనే చ్యవనుడు, అత్యంత శక్తిమంతుడు. ఆ బాలుడు కోపంతో పులోముణ్ణి చూడగానే మంటలలో పులోముడు కాలిపోతాడు. అప్పుడు పులోమ ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువునకు చెప్తుంది. భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని పలుకగా భృగువు ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు అని శపిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుణ్ణి అయినా దేవతలకు హవిస్సులు ఎలా తీసుకెళ్ళాలి అని తన మంటలను ఆపివేస్తాడు. ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరకు వచ్చి, ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, కానీ నీ పవిత్రత పోలేదు, కావున నువ్వు ఎప్పటిలాగా దేవతలకు హవిస్సులు చేరవేస్తుండు అని చెప్పగా అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. ఇంతటి శక్తిమంతుడు ఆ భృగు మహర్షి. అంతేకాక భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను, మహర్షులలో భృగు మహర్షిని నేనే, అక్షరములలో ఓంకారమును నేనే, యజ్ఞములలో జపయజ్ఞము నేనే, స్థావరములలో హిమాలయము నేనే అని పరమాత్మ పలికెను. అనగా శ్రీ మహావిష్ణువే భృగు మహర్షి అని అవగతమవుతున్నది. తపశ్శక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచేలా చేసుకున్న మహావిశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి. అందువల్ల త్రిమూర్తులను పరీక్ష చేయగల కార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడని నిశ్చయించినారు దేవతలు. తక్కిన మునులు కూడా భృగువును పంపినచో పని చక్కబడును అని ఏకీభవించిన వారై వారి ఆమోదమును తెలిపిరి. భృగువు తనపై పెట్టిన దుష్కర కార్య సాధనకై వారి వద్ద సెలవు గైకుని వెడలినాడు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద,
వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 2వ అధ్యాయం సమాప్తం.